ఒక్క నిమిషం. ఇగో దీంట్లో మనం శనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు వేసి కూర చేద్దామని. చూసారా దీంట్లో ఏం చేశారంటే పప్పు పొంగిపోకుండా ఎందుకు ఉంది అంటే చూసారా ఒక్క చుక్క కూడా పడలేదు. ఇది ఒక టిప్ అనమాట. ఇట్లా ఒక ప్లేట్ లాంటిది దీంట్లో వేసేసారనుకోండి, పప్పు కడిగేసి పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా పెట్టుకోవాలనుకుంటే ఈ ప్లేట్ ఇందులో వేసేస్తే, ఒక చిన్న ప్లేటు, అస్సలు పొంగిపోదన్నమాట పైకి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం, ఇందులో వేసేద్దాం. ఇంకా నీళ్ళు పోద్దాం ఇందులోని. ఇంకొనికి కొన్ని నీళ్ళు పోసి, నీళ్ళు ఎటో అవసరమే ఎందుకంటే నీళ్ళు పడతాయి ఇందులోనే. అంతే, ఇలా కలిపేసి దీన్ని జాయిగా ఉడకనిద్దాం. ఇప్పుడు మీరు ఇలా కలుపుకుంటారు కదా, కలిపిన తర్వాత మరి శనగపప్పు కూడా వేసేసాం కాబట్టి దీంట్లో